హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు టమాటో పప్పు ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ పప్పు కనీసం ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుందండి, అంతే. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఎక్కడికైనా జర్నీస్ చేయాలి అనుకున్నప్పుడు, మీకు హోమ్ ఫుడ్ కావాలి అనుకుంటే ఈ పప్పు రెడీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు డ్రెస్సింగ్ చేసేలోపు మీకు ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ టమాటా పప్పు కోసం ముందుగా మీరు ఒక 2 గ్లాసెస్ పప్పుని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఈ పప్పును ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. టైం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నారు కదా, దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను వేసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం పసుపుని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దీన్ని మీరు ఒకవేళ పప్పుని నానబెట్టుకున్నట్టయితే ఈ ప్రెషర్ కుక్కర్ అనేది 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీరు ఒకవేళ పప్పు నానబెట్టుకోకపోతే ఈ విజిల్స్ అనేవి 4 విజిల్స్ రావాలి. ఓకేనా. 4 or 5 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. నేను 5 విజిల్స్ రానిచ్చుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గంటతో కానీ, లేకపోతే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కానీ ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. పోపు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఈ పోపు దినుసుల కోసం నేను శనగపప్పు అండ్ అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ సాయమినపప్పుని యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా దంచేసుకొని ఈ కాగిపోయిన ఆయిల్లో వేసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా హీట్ అయిపోతాయి. తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపటికి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు దినుసులన్నిటిని ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా రెసిపీస్ తినాలి అనిపిస్తే ఇన్స్టాంట్ రెసిపీస్కి కమెంట్ చేయండి.